10 ఇయర్స్‌లో మీరు చూసుకుంటే వేళ్ళ మీద లెక్కబట్టే సినిమాలు, వేళ్ళ మీద లెక్కబట్టే క్యారెక్టర్స్. 6 ఏళ్లలో ఐ థింక్ అబౌట్ 25 ఫిల్మ్స్ అపార్ట్ ఫ్రమ్ 30 అది ఎవరికి అచ్చు రాలేదు. ఎత్తుకుపోయింది. మీకు రాలేదు, నాకు రాలేదు. సేవ్ ది టైగర్స్ అనేది ఎట్లా చేసేవాళ్ళు అయ్యి? ఆ సిరీస్ ఏంటంటే పేపర్ మీదనే లేస్తుంది. ఎస్పెషల్లీ నావి రోహిణిది ఎట్లా అంటే వీళ్ళు కట్టి చెప్పలేదు అంటే అది వెళ్తూనే ఉంటుంది. కట్ చెప్పా లెంత్ వెళ్ళిపోతుంది మీ వల్ల, లాస్ట్ లో ఏది కట్ చేయాలి ఏది ఉంచాలి అదో పెద్ద ప్రాబ్లం. రెడీ 3 years అమేజింగ్ వచ్చింది సార్. ఫస్ట్ ఎపిసోడ్ ఎవ్వడికి అర్థం కాదు. నేను ఛాలెంజ్. అయితే ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది తర్వాత మీరు వెళ్తున్న ఫ్లో చూస్తుంటే ఈ పాటకే 100, 150 లేకపోతే 200 సినిమాలు చేసేయాలి అన్న స్పాన్. 10 ఇయర్స్లో మీరు చూసుకుంటే వేళ్ల మీద లెక్కబట్టే సినిమాలు, వేళ్ల మీద లెక్కబట్టే క్యారెక్టర్స్ అలా చేసుకుంటూ వెళ్తున్నారు. ఏంది అంత చూజీగా వెళ్ళటానికి కారణం ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 ఏళ్ళు కాలేదు కలదా. ఈ నగరానికి ఏమైంది వచ్చింది 2018. అవును, ఇది 2026. ఆఫ్ కోర్స్ ఇప్పుడు స్టార్ట్ అయింది. వచ్చింది 7-8 ఇయర్సే. 7-8 ఇయర్స్లో ఒక 2 ఏళ్ళు తీసేయండి. 2020, 2021 కరోనా. అది ఎవరికి అచ్చు రాలేదు. ఎత్తుకుపోయింది. మీకు రాలేదు, నాకు రాలేదు, ఎవరికి రాలేదు. ఓకే, అది తీసేయండి. అది చేస్తే 6 ఏళ్ళు. 6 ఏళ్లలో ఐ థింక్ అబౌట్ 25 ఫిల్మ్స్ అపార్ట్ ఫ్రమ్ 30 ఓటీటీలో ఇప్పుడు ఆ సేవ్ ది టైగర్ అండ్ అసలు అది మనం మాట్లాడుకోవాల్సి తీరాల్సిన సబ్జెక్ట్. అండ్ మై డియర్ దొంగ ఇన్ ఆహా. ఎస్ అది కూడా బాగా ఆడింది. సార్ ఫుల్ లెంత్ మీరు సెంట్రిక్గా ఫుల్ లెంత్గా చేసుకున్న సినిమాలు ఉన్నాయి. అవి మంచి సక్సెస్ అయినాయి. కానీ సేవ్ ది టైగర్స్ అనేది నాకు తెలిసి అభినవ్ గోమటం గారిది. ఆ సిరీస్లో మీరు మన రోహిణి గారు కాంబినేషన్స్ మామూలు లేవు. అయితే ఏంటి సార్ పరిస్థితి? ఎట్లా చేసేవాళ్ళు అయ్యి? ఏమన్నా ప్రాక్టీస్లు చేసేవాళ్ళ, వర్క్షాపులు చేసేవాళ్ళ? ఎట్లా అసలు ఫన్ ఎట్లా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బాగా రాశారు సార్. అది సిరీస్ అనేది వెరీ గుడ్ రైటింగ్. అది ఆ సిరీస్ ఏంటంటే పేపర్ మీదనే లేస్తుంది. అది ఎవరు యాక్టర్ ఏంటి అని మీరు ఊహించుకోకన్నా ముందే పేపర్ మీదనే మీరు చదువుతుంటేనే దిస్ ఇస్ ఫనీ, దిస్ ఇస్ గోయింగ్ టు వర్క్అవుట్. అంత బాగా ఇట్ హెస్ బీన్ రిటర్న్. ప్రదీప్ అద్వైతం అన్న, విజయ్ నామోజు, ఆనంద్ కార్తిక్, వీళ్ళు ముగ్గురిలో ప్రదీప్ అద్వైతం అన్న మీకు తెలిసి ఉంటుంది, ఛాంపియన్స్ డైరెక్ట్. అమేజింగ్లీ వాళ్ళు దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అట్ రైటింగ్. ఫస్ట్ వాళ్ళ రైటింగ్, ఇక తర్వాత మా యాక్టింగ్ దాకా వస్తే అంతా కెమెరా ఇంప్రొవైజేషన్ సార్. ఎస్పెషల్లీ నావి రోహిణిది ఎట్లా అంటే వీళ్ళు కట్టి చెప్పలేదు అంటే అది వెళ్తూనే ఉంటుంది. అదొక పంచడం, నేను పంచడం. అరే సీన్ అయిపోయి 5 నిమిషాలు అవుతుంది అన్నట్టు ఉంటుంది. అవునా? ఆవిడ అట్లా ఇట్లా. సో ప్రదీప్ అన్న కానీ మా డైరెక్టర్ కానీ చెప్పేవాళ్ళు కట్ చెప్పా, లేకపోతే ఇట్లనే వెళ్తున్నా. అరే లెంత్ వెళ్ళిపోతుంది మీ వల్ల, లాస్ట్లో ఏది కట్ చేయాలి ఏది ఉంచాలి అదో పెద్ద ప్రాబ్లం. ఏంది వద్దు కట్ అని. తర్వాత మేము సరే అన్న పేపర్ మీద ఇది చూసుకొని మేమే ఇంకా వీ యూస్ టు ఇంప్రొవైజ్. ఈ లైన్ ఇట్లా అందాం, అది ఇది. అండ్ రోహిణి ఈజ్ వెరీ గుడ్ విత్ ఇంప్రొవైజేషన్స్ అండ్ ఎవ్రీథింగ్. షీ ఈజ్ అమేజింగ్. సో దట్ ఎనర్జీ గివ్ అండ్ టేక్ బాగా ఇట్ వర్క్డ్ అవుట్. అందుకని ఐ థింక్ ఆడియన్సెస్ రియలీ లవ్ ఆర్ కాంబినేషన్. 3 years అమేజింగ్ వచ్చింది సార్. నేను ఐఎమ్ నాట్ కిడింగ్. Season 3 మీకు Season 1, 2 కనుక నచ్చితే Season 3 మీకు 1, 2 కంటే ఎక్కువ నచ్చింది. అది ఊరికే నేను చెప్పట్లేదు, ఐ నో. ఎందుకంటే వీళ్ళు Season 3కి స్టోరీ కంటిన్యూ చేద్దామని రాసుకుంటూ వచ్చి ఓ సగంకి వెళ్ళిన తర్వాత వీళ్ళకే బోర్ దొబ్బింది. వీళ్ళకే ఆ మూడ్ లేక ఈ అమ్మాయి ఇదేం బాగా రావట్లేదని చించి పక్కన పడేసి మళ్ళీ రాయడం మొదలెట్టారు. సో ఇట్ టుక్ లాంగర్ టైమ్ టు రైట్ దాన్ ఒక 1 monthలో అయిపోద్ది యూజువల్లీ. 1 month 45 daysలో ఎవ్రీథింగ్ విల్ బి సెట్. ఐ థింక్ దే టుక్ 3 months to write this only because of this. Same casting, same anta setup. Same casting, same setup, but story mundarki chala interesting ga ellabothundi. People are going to be surprised. First episode evvadiki ardham kaadu. Nenu challenge. First episode evvadiki ardham kaadu.
మీరు కూర్చుంటే కరెక్ట్గా ఫస్ట్ ఎపిసోడ్ ఎండ్, సెకండ్ ఎపిసోడ్ నుంచి మీకు అర్థం అవుతుంది. ఓ ఏంది ఇక్కడ ఏం ఇదా జరుగుతుందా. ఏం ఎత్తుకున్నారు అసలు? ఇట్స్ అమేజింగ్. ఒక ఐఎమ్ హోపింగ్ ట్రైలర్ ఒక 1 month లో వస్తుందేమో. దెన్ ఎవ్రీబడి విల్ నో. ఎస్ ఇట్స్ గోయింగ్ టు బి క్రేజీ గుడ్. ఎస్ సూపర్. మీ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న పెద్ద స్టార్స్ ఇప్పుడు వెంకటేష్ గారైనా చిరంజీవి గారైనా చేస్తారు, అయిపోయింది. మిగతా హీరోలతో చేసే ఛాన్స్ సార్ వచ్చిందా? చేయడం అయిపోవడం ఏంటి సార్, నాకు అర్థం కాలేదు అది. అంటే అది చిరంజీవి గారు అస్సలు అర్థం కాలేదు నాకు. చిరంజీవి అదంటే గారితో ఏంటి? కాంబినేషన్ అన్ఎక్స్పెక్టెడ్ అన్నారు, చేస్తారు, పెద్ద కళ అయితే తీరిపోయింది. ఇంకొక సినిమా కూడా చేస్తా, ఆ, నాకు కావాలి. ఏంటి తప్పేంటి అందులో? అయిపోవడం ఏంటి? అయిపోవటం అంటే ఐ మీన్ అదే అదే చేశారు అని. చేయాలన్న Right, right. Yeah, yeah, no, I get it, I ఉత్సుకత get it. అయిపోయింది. లేదు, వెంకటేష్ గారితో అవ్వలేదు సార్. ఐ థింక్ యూ షుడ్ వర్క్ Yes. విత్ వెంకటేష్ సార్. ఐ లవ్ టు వర్క్ విత్ హిమ్. Okay. అసలు నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి ఎప్పుడు బోర్ కొడితే అప్పుడు పెట్టుకొని చూసే సినిమాలు. ఎప్పుడు మన జెమినీ టీవీలో కానీ ఎక్కడన్నా వస్తే ఇంకా ఛానల్ ఫ్లిప్ చేయకుండా కూర్చొని సినిమా చూసిన రోజులు. నో వే, ఐ లవ్ టు వర్క్, ఐ వాంట్ టు వర్క్ విత్ వెంకటేష్ గారు. ఈజ్ అమేజింగ్. ఆయన అసలు వస్తుంది ఇప్పుడు ఆదర్శ కుటుంబం నడుస్తుంది షెడ్యూల్. నెక్స్ట్ అనిల్ గారు షెడ్యూల్ ఉన్నట్టుంది. Yes. ఐ హోప్ సో. వస్తుంది. ఆయన వదిలిపెట్టరు. ఆయన వన్స్ ఇంకైతే అనిల్ గారు వదిలిపెట్టరు. ఎస్ ఐ హోప్ సో. అదే ఎస్ ఎస్ అనవసరంగా ఓవర్ కాన్ఫిడెంట్ కూడా ఉండకూడదు. అదే అడుగుతారా అసలు మీరు వర్క్ చేసిన డైరెక్టర్స్తో నెక్స్ట్ సినిమా స్టార్ట్ అవుతున్నప్పుడు మనకి ఏమైనా ఉంటుందా? మనం ఏమైనా టచ్లో ఉంటామా? నేను ఇట్లాంటివి ఏమన్నా? నాకు ఇంకొకళ్ళ గురించి తెలియదు కానీ సార్, బట్ నేను ఐఎమ్ ఆల్వేస్ ఇన్ టచ్ విత్ ప్రదీప్ అద్వైతం అన్న, మా సేద టైగర్స్ టీమ్. అవును. అండ్ ఐఎమ్ ఆల్వేస్ నౌ నేను మొన్ననే మెసేజ్ చేశా అనిల్ అన్నకి. అనిల్ అన్న ఆల్రెడీ కలుద్దాం అన్నారు. సో ఐ థింక్ హీస్ అ లిటిల్ బిజీ హియర్ అండ్ దేర్. ఒకసారి వెళ్ళి కలుస్తా సరదాగా. నేను చెప్పాను జస్ట్ లెట్స్ హ్యావ్ లంచ్ అని. సినిమా గురించి వదిలేయండి, అసలు సినిమా ఇది కాదు కానీ జస్ట్ ఐ వాంట్ టు నో అ థింగ్ ఆర్ టూ అబౌట్ రైటింగ్. మీరు ఈ రైటింగ్ ఎట్లా, హౌ ఆర్ యూ క్రాకింగ్ అని. మీరు ఈ ఇంటర్వ్యూ పెడితే ఆయనకు ముందే అర్థం అయిపోద్దు, వీడు నన్ను ఇప్పుడు రైటింగ్ మీద అడుగుతాడేమో. బట్ ఐ వాంట్ మీట్ హిమ్ వన్స్. ఎస్ ఎస్. అంటే కొంతమంది చాలామంది ఆర్టిస్టులని ఏంటి సార్ ఏంటి పరిస్థితి అంటే సినిమా చేయటం వచ్చినవి చేసుకుంటూ వెళ్ళటం కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి అడగమని కొంతమంది రిజర్వ్గా ఉంటారు. కొంతమంది ఏమో అడిగితే తప్పే ఉంది, మనం ఉన్నాను గుర్తు చేయాలి కదా అని కొంతమంది అంటారు. ఏది తప్పలేదు సార్ అందులో. మీరు ఏ టైప్ అనేది? అది అడిగినా అడగకపోయినా ఎందులో కూడా అది అసలు తప్పు లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే దీస్ డేస్ డైరెక్టర్స్ ఆల్సో హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ కాస్టింగ్. ఎవరిని పెట్టుకోవాలి ఏంటి అన్నది వాళ్ళకు కూడా ముందు నుంచి వాళ్ళ స్టోరీ ఊహించుకున్న టైం దగ్గర నుంచి దే ఆర్ ఆల్సో థింకింగ్ అబౌట్ ఇట్ ఈస్ వాట్ ఐ ఫీల్. సో మనకు వస్తాయి. నేను నా ప్రయత్నాలు నాకు జరుగుతూ ఉంటాయి సార్. ఎక్కువ దాని గురించి మాట్లాడడం ఇష్టపడను నేను, బట్ నా ప్రయత్నాలు నాకు ఉంటాయి. ఓకే, సూపర్ అండి.